ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? నిఖిల్ ఎందుకు అనిపిస్తుంది? అంటే స్ట్రాంగ్గా ఉంటాడు, బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, అంటే చీఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, అందులో ఫస్ట్ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసి గేమ్ ఆడిచ్చారు కదా, అందులో నిఖిలే విన్ అవుతారని మీరు గెస్ చేశారా? ఎందుకంటే వచ్చిన స్టార్టింగ్ నుంచి తనే బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, అందుకే. సెకండ్ నైనికా వస్తుంది అనుకున్నారా మీరు? వస్తుంది అనుకున్నారు. మరి థర్డ్ని యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు? నిఖిల్ అండ్ ఎవరు ఆమె అంటే ఏమో ఆవిడ కూడా పర్ఫార్మెన్స్ చేసింది కదా, మరి ఆవిడ కూడా రావాలి కదా, ఛాన్స్ రావాలి కదా, అందుకే థర్డ్ పొజిషన్. అంటే ఇప్పుడు నిఖిల్ నైనికా ఉన్నారు కదా, వాళ్ళు యష్మిని ఎందుకు చీఫ్గా పెట్టారు? ఆమె రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారన్నా? అందుకని తీసుకుంటారని. ఇప్పుడు నాగమణికంట ఉన్నారు కదా, ఆయన సింపతి ప్లే చేస్తున్నాడు, మీకు అనిపిస్తుందా? సింపతి గెయినర్ లా అనిపిస్తుందా? సింపతి చేస్తున్నాడు, అంటే ఎక్కువ చేస్తున్నాడు, చేసే దాని మీద ఎక్కువ చేస్తాడు అంతే. అంటే ముందు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లా అనిపిస్తుందా? అంటే అందుకు సింపతి అలా మరి అంత పల్లవి ప్రశాంత్ కన్నా దీని ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు బేబక్క ఇప్పుడు కుక్కర్ విజల్ గురించి సోనియా నామినేట్ చేశారు కదా, సో ఆ పాయింట్ మీకు వ్యాలిడ్గా అనిపించిందా? లేదు. అంటే ఆ పాయింట్ మీద ఎవరైనా అంటే సిల్లీ నామినేషన్ అనిపించింది ఏమన్నా? అంటే చిన్నదానికి తీసి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపించింది? ఈ వీక్ అంటే నాగమణికంట, బేబక్క, సోనియా వీళ్ళ. సోనియా హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ చూస్తారుగా? చూస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్, మీ ఒపీనియన్ ఏంటి? అంటే ముందు సీజన్ మీద ఈ సీజన్ కొంచెం బాగాలేదు, అంటే వచ్చిన 3 డేస్లోనే ఎక్కువగా గొడవ పడుతున్నారు. ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారని చెప్పలేము ఇంకా అప్పుడే. ముందు సీజన్ బాగుంది, ఈ సీజన్ బెటరా? ముందు సీజనే బెటర్ ఈ సీజన్ మీద. నాగమణికంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన సింపతి తీసుకొస్తున్నారు అంటున్నారు కదా అందరూ. అంటే సింపతి ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళు కూడా సెలెక్ట్ చేయకపోవచ్చుగా, అంటే ఒకసారి చేసే వాళ్ళ ఇష్టం కదా, మన మీద ఏం లేదు. మీకు ఏ కండిషన్ ప్రజల మీద అంటే మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, మనం ఏం చేయలేంగా.